నభూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. మీర్పేట్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని డీజిల్ పోసుకొని సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన కుటుంబంలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. కీర్తి అన్న పోలీసులకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కీర్తి కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరు లేనటువంటి సమయంలో ఇంట్లో స్టోర్ చేసినటువంటి డీజిల్ పోసుకొని నిప్పంటించుకొని అప్పటికే ఇంట్లో నుంచి పొగలు రావడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా తలుపులు బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు. కానీ కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వడం వెంటనే అక్కడికి చేరుకొని ఆ బ్రేక్ చేసి ఇంట్లోకి వెళ్ళేలోపే ఆల్మోస్ట్ కీర్తి బాడీ 90% కాలిపోయింది. హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ట్రీట్మెంట్ అందుతూ కీర్తి చనిపోయింది. అయితే కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానం ఎవరి మీద లేదు అని చెప్తున్నారు. పోలీసులు ఆర్థిక ఇబ్బందులతోనే కీర్తి చనిపోయి ఉండొచ్చు అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత అసలు కాలేజ్లో ఏం జరిగింది, కీర్తితో ఎవరైనా సరే గొడవ పడ్డారా, కీర్తికి ఏదైనా సరే ప్రెజర్ తీసుకొచ్చారా అన్న కోణంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం ఉస్మానియా మార్చరీలోనే కీర్తి డెడ్ బాడీ ఉంది. నిన్న సాయంత్రం ఇక్కడికి తరలించారు. ఈరోజు ఆదివారం కావడంతో 10 గంటల తర్వాత కీర్తి డెడ్ బాడీకి పోస్టుమార్టం పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులు కొంత కీర్తి ఎందుకు చనిపోయింది అన్న దాని మీద అనుమానం ఉంది అని పోలీసులకి ఫిర్యాదు చేశారు. కానీ కొన్ని ఆరోపణలు ఏంటంటే కీర్తికి మ్యాచెస్ చూస్తున్నారు, ఇష్టం లేదు అని చెప్పేసి సూసైడ్ చేసుకుందని కొన్ని కారణాలు చెప్తుంటే, మరికొన్ని కారణాలు మాత్రము ఆర్థిక ఇబ్బందుల వల్ల గత 2 సంవత్సరాల నుంచి ఫీజు కట్టలేదు, కొంత ఫైనాన్షియల్గా తండ్రిని కోల్పోయినటువంటి కీర్తి కొంత డిప్రెషన్లోకి వెళ్ళింది అన్న ఇంకొక ఆరోపణ ఉంది. అయితే పోలీసులు ఈ కేసుకి సంబంధించి కీర్తి వాడుతున్నటువంటి మొబైల్ డేటా ఆధారంగానే ఎవరైనా సరే కీర్తిని బెదిరింపులు చేయడం, లేకపోతే కొంత ప్రెజర్ తీసుకురావడం, లేదంటే ఇతరితర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది కీర్తి డేటా వచ్చిన తర్వాత మొబైల్ డేటా అన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రిని కోల్పోయినటువంటి కీర్తికి తల్లే దగ్గరుండి అటు చదువు ఖర్చులు కావచ్చు, లేదంటే ఇతరితర అవసరాలన్నీ తీరుస్తూ ఉంది. ఘటన జరిగేటువంటి సమయంలో రోజు కీర్తి ఉదయం కాలేజ్కి వెళ్ళి మధ్యాహ్నం వస్తుంది. నిన్న కూడా యాస్టీస్గా మధ్యాహ్నం వచ్చినటువంటి టైంలో కీర్తి పిన్ని ఇంటికి తల్లి వెళ్ళినట్లు చెప్తున్నారు. ఆ టైంలో ఎవ్వరు లేకపోవడం, అన్న క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నారు, అప్పుడే క్యాబ్ నడపడానికి వెళ్ళినట్లుగా కూడా అటు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎవ్వరూ లేనటువంటి సమయంలోనే కీర్తి ఈ డిసిషన్ తీసుకుంది అని చెప్తున్నారు. కానీ కీర్తి నిన్న మాత్రము సడన్గా తీసుకున్నటువంటి డిసిషన్ లాగా కనిపించడం లేదు. ఇంట్లో డీజిల్ ఉంది, ఆ డీజిల్ పోసుకొని చనిపోవాలన్న ఆలోచన ముందుగానే, అంటే తన ఏదన్నా డిప్రెషన్లో ఉండొచ్చు, ఒకవైపు తండ్రిని కోల్పోయి ఉంది, ఆర్థిక భారం అంతా తల్లి భరిస్తుంది, తల్లి ఆర్థిక భారం భరిస్తుంది అని చెప్పేసి తన అన్న కూడా రీసెంట్గానే క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ కొంత ఇంట్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. గడిచిన 2 సంవత్సరాల నుంచి కాలేజ్ ఫీజు కట్టలేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. దాని మీద ఎలాంటి క్లారిటీ లేదు. అటు కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాలు ఎక్కడా ప్రస్తావించడం లేదు. పోలీసులు కుటుంబంలో కీర్తికి ఇంకొక చెల్లి ఉంది, అన్న, ఈ ముగ్గురు తల్లి మీదనే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆధారపడి ఉన్నారు. ఆ తర్వాత అన్న క్యాబ్ డ్రైవర్గా చేరిన తర్వాత కొంత ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మారింది అని చెప్తున్నారు. కానీ కొంత ఆర్థిక ఇబ్బందులు కూడా కారణమని పోలీసులు చెప్తున్నప్పటికీ ఈ విషయాలను ఎక్కడా వాళ్ళు కుటుంబ సభ్యులు ప్రస్తావించడం లేదు. పోలీసులు కేసుని 2 కోణాలలో, కీర్తి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, కాలేజీలో ఫీజు కట్టలేదన్నది వాస్తవమేనా, అక్కడి నుంచి కాలేజ్ వాళ్ళు ప్రెజర్ చేయడం కానీ, లేకపోతే తన స్నేహితులు ఎవరైనా సరే తనని ఆ ఫీజు కట్టలేదని హేళనగా భావించి తన డిప్రెషన్కి గురయ్యేలా ఎవరైనా మాట్లాడారా, ఇంకా మరేమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఇటు కీర్తి కాల్ డేటా, మెసేజెస్ కావచ్చు, అంటే ఫోన్ డేటా మొత్తం వచ్చిన తర్వాతనే ఈ కేసుకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పోలీసులు కీర్తి అందించినటువంటి నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసుల టీం కాలేజ్కి వెళ్ళి అక్కడ మేనేజ్మెంట్ స్టేట్మెంట్ని రికార్డ్ చేయడంతో పాటు తన స్నేహితుల స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేశారు. కీర్తి బిహేవియర్ ఎలా ఉండేది, తను ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్ స్టేటస్ గురించి మాట్లాడేదా, తనకు ఉన్నటువంటి ఇంకేదైనా ఇబ్బందుల గురించి తన ఫ్రెండ్స్తో షేర్ చేసేదా అన్న విషయాలన్నిటి కూడా స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కొంత స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేశారు. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉండేది, ఏమైనా ఇంట్లో ఇంకేమైనా ప్రెజర్స్ కీర్తికి ఉండేవా అనే విషయాలను
పరిస్థితులని గురించి వాళ్ళ అమ్మ స్టేట్మెంట్ని రికార్డ్ చేయడంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. వీటి ఆధారంగానే కేసు దర్యాప్తుని పోలీసులు చేస్తున్నారు. ప్రధానంగా కీర్తి గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రి చనిపోయిన దగ్గర నుంచి కొంత అలోన్గా ఫీల్ అవ్వడం, కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అని చెప్పడం, దాంతోపాటు కాలేజ్ ఫీజు కట్టలేదు అన్న ఆరోపణలు, ఇవన్నిటినీ కేసు దీని చుట్టే తిరుగుతుంది. కాబట్టి పోలీసులు ఈ కోణంలోనే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇటు కీర్తి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయిన అనంతరం కూడా స్వస్థలానికి తీసుకెళ్తారా, లేకపోతే ఈ మీర్పేట్లోని తమ గృహానికి తీసుకువెళ్ళి అంత్యక్రియలు చేస్తారా అనేది కూడా చూడాలి. అయితే ప్రధానంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరి మీద అనుమానం లేదు అని చెప్తున్నారు. కాబట్టి పూర్తిగా ఈ కేసు అనేది కీర్తి మొబైల్ డేటా మీదే ఆధారపడి ఉంది.